హలో ఫ్రెండ్స్, ఇదిగోండి మటన్ బిర్యానీ చేసుకోవడానికి హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ మటను, ఒక టీ గ్లాస్ ఆయిలు, సాల్ట్, కళ్ళుప్పైన వేసుకోవచ్చు, ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, గరం మసాలా. ఇందులో కొబ్బరి పేస్ట్ అయితే వేయరు ఫ్రెండ్స్. గరం మసాలా, లవంగం చెక్క, ధనియాల పౌడర్ అన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పుదీనా, కొత్తిమీర. ఇవి కావాల్సినవి. ముందుగా మటన్ కడగాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మెజర్మెంట్ ఆయిల్ ఇది. ముందుగా కడిగిన మటను ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేయాలి. ఇలాగే వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ, ఆ తర్వాత టమాటా, ఆ తర్వాత గరం మసాలా, ఉప్పు తగినంత, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగోండి పసుపు తగినంత, ఆ తర్వాత తగినంత కారం. మనం కారంగా ఉండాలనుకున్న దాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కూర సిమ్ము మంట మీద ఇదిగోండి ఇలా కర్రీ దగ్గర పడింది. ఇక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని మెజర్మెంట్ గ్లాస్తో గ్లాసు పల్లి ఆయిల్ వేసుకోవాలి. నేను పల్లి ఆయిల్ వాడతాం ఫ్రెండ్స్, సన్ఫ్లవర్ అయితే వాడాం. అలాగే ఎన్నపూస ఒక 50 గ్రాములకు తక్కువ. దాన్ని మనం సరిపడా వేసుకోవచ్చు, మనకు నచ్చినంత. చిన్నపిల్లలు తింటారు కాబట్టి కారం లేకుండా కొద్దిగా లైట్గా గరం మసాలాలు వేసి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్, పాప కోసమని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎన్నపూస వేసుకున్నాను కదా, ఇదిగో ఏగుతుంది. కొన్ని ఉల్లిగడ్డలు, ఒక టమాటా, 3 పచ్చిమిరపకాయలు. ఎందుకంటే తక్కువ వేస్తుంది. చిన్న పాప స్పైసీగా మనం ఎక్కువగా ఘాటు వేసుకొని తింటే పాప తినలేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో, చిన్నపిల్లలు తినేది కదా. ఇలాగా లైట్గా వేసుకుని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా చిన్న స్పూను. ఇందాక కర్రీలో వేసాను కదా అల్లం పేస్ట్, ఇప్పుడు 2 స్పూన్లు అవుతాయి. దీనికి సరిపడా ఇది. కొద్దిగా వేగిన తర్వాత గరం మసాలా పౌడర్, పుదీనా, కొత్తిమీర. ఎందుకంటే ఒక మెజర్మెంట్ లేకుండా నేను ఏదో కొద్దిగా తాత్కాలిక ఎస్టిమేషన్ లేకుండా ఇలా చేస్తున్నా. ఇదిగోండి 1 మినిట్ గై. ఇదిగోండి ఇలా 1కి 1.5 ఇలా ఎసరు వేసుకోవాలి. ఎసరు వేసుకొని కలయి పెట్టుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. అన్నం ఇలా పలుగ్గా ఉన్నప్పుడు మనం ఇదిగోండి ఈ మటన్ కర్రీ ఈ అన్నంలో కలిపేసుకొని బాగా ఇలా కలియబెట్టుకుని మూత పెట్టి ఎగిరేస్తే ఇదే మటన్ దమ్ బిర్యానీ అంటారు ఫ్రెండ్స్. ఇందులో అయితే నేను మసాలాలు తక్కువ వేసాను, చిన్న పాప తినదని. పెద్దవాళ్ళు అయితే ఘాటుగా తినగలుగుతాం, పిల్లలు కదా తినలేరని కొద్దిగా లైట్గా వేసా. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా బయటికి వెళ్ళి తినటం అలవాట్లన్నీ ఉండవు. ఇలా చేసుకోండి. ఇదిగోండి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా బౌల్లో తీసుకొని ఇలా చేసుకోవాలి.
స్పైసీగా కమ్మని చక్కటి మంచి మనం చిన్నప్పుడు వెన్నపూసతో బిర్యానీ చేసేవాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్నపూస వేసి చేశాను. చక్క నెయ్యి కమ్మటి ఎన్నపూస వాసనను చక్కటి మంచి వాసన వస్తుంది.